విద్యార్థులు తరలి వచ్చిండ్రు. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. అదే విధంగా శ్రీధర్ బాబు గారు సూచన చేసిరు, పొన్నం ప్రభాకర్ గారు విజ్ఞప్తి చేసిండ్రు. ఇది చరిత్ర కలిగిన గొప్ప స్టేడియం. ఈరోజు ఈ స్టేడియంలో రాజకీయ కార్యక్రమాలకే పరిమితమైంది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని హైదరాబాదు నడిబొడ్డున హైదరాబాదు నగరానికి తలమానికమైన ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అద్భుతమైన క్రీడా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా గచ్చిబౌలిలో ఉన్న 70 ఎకరాల క్రీడా మైదానాలను 700 కోట్ల రూపాయలతోని ప్రపంచ స్థాయి క్రీడల వసతులను అక్కడ అభివృద్ధి చేసి భవిష్యత్తులో 2034లో ఒలింపిక్స్ని అక్కడ నిర్వహించే విధంగా ఈనాడు ఆ మైదానాలను అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసినాం. 3 నెలల్లోనే అక్కడ పనులు ప్రారంభించబోతున్నాం. 3 సంవత్సరాలలో ప్రపంచ పోటీలన్నిటినీ గచ్చిబౌలి క్రీడా మైదానాలలో నిర్వహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది. క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా మీకు బేగంపేటలో ఉన్న హాకీ క్రీడా మైదానాన్ని ఒకనాడు అంతర్జాతీయ ఒలింపిక్స్లో పాల్గొనడానికి క్రీడాకారులను తయారు చేసిన బేగంపేట్ హాకీ క్రీడా మైదానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. చివరగా ఒక్క మాట, 1950 నుంచి 60 మధ్యలో ఒలింపిక్స్లో మొట్టమొదటిసారి భారతదేశానికి 4వ స్థానం వచ్చింది ఫుట్బాల్లో. ఆనాడు 7 మంది క్రీడాకారులు ఈ హైదరాబాదు నగరం నుంచే ఆనాడు ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫుట్బాల్లో ఎప్పుడు ఒలింపిక్స్ ఎంట్రీ లెవెల్లో కూడా మనము పోలేదు. ఆనాడు దేశానికి 4వ స్థానం తెచ్చిన క్రీడాకారుల్లో 7 మంది మన నగరానికి సంబంధించిన వాళ్ళే. ఒకప్పుడు ఫుట్బాల్కి, హాకీకి, క్రికెట్కి మన రాష్ట్రం, మన నగరం పేరు ప్రఖ్యాతులు తెచ్చింది దేశానికి. ఇవాళ క్రీడల్లో వెనుకబడ్డాం. అయినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది. మీ అందరి సహకారం ఉండాలని ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ప్రభుత్వ నిర్ణయాన్ని చప్పట్లతో సమర్థించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. తెలంగాణ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సందేశం అందించిన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలతో నవ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ వాకిటి శ్రీహరి గారు మనందరి చేత ప్రతిజ్ఞ చేస్తారు. ఇప్పుడు అందరం లేచి నిలబడి చేతులు ముందు పెట్టి ముఖ్యంగా ఈ క్రీడోత్సవాల ప్రతిజ్ఞను వారు చెప్పినట్టు మనం అనాలి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్. ప్రతిజ్ఞ అందరూ అనాలి. మేము తెలంగాణ శాసన సభ్యులం క్రీడా మరియు సాంస్కృతిక మహోత్సవం 2026 మొదటి ఎడిషన్లో నిజమైన క్రీడా స్ఫూర్తితో పాల్గొని న్యాయమైన ఆట తీరును పాటిస్తూ దానికి వర్తించే అన్ని నియమాలు మరియు నిబంధనలను గౌరవిస్తూ క్రీడల ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకు ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఫిట్ తెలంగాణ క్యాంపెయిన్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు రిలీజ్ ది పోస్టర్. ఫిట్ తెలంగాణ క్యాంపెయిన్. స్ట్రాంగ్ లీడర్స్, హెల్దియర్ స్టేట్. గెట్ ఫిట్, లీడ్ ఫిట్. Fitness for all legislators. Be the change. 30 minutes physical activity every day for a healthier lifestyle. Youth engagement in sports. Boost energy, health and skill. Focus on wellness. Balance work and fitness. Build a healthier, active and vibrant Telangana. Join the movement. Fit leaders, fit state, fit future. Sports Authority of Telangana, Department of Sports. జాయిన్ రైజింగ్ 2047 అని ఎలా పిలుపునిచ్చామో ఇప్పుడు జాయిన్ ద స్పోర్ట్స్ మూవ్మెంట్ అనే పిలుపునిస్తుంది ఈ వేదిక.
Honorable CM, Honorable Deputy CM, Honorable Ministers, Honorable Council Chairman, Honorable Speaker, Honorable Deputy Chairman, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్న ఈ సభలో పోస్టర్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత Honorable CM గారు he will declare the meet open. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ క్రీడోత్సవాలు ప్రారంభమైనట్టు ప్రకటిస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు డిక్లేర్ ద మీట్ ఓపెన్. I declare the first edition of Telangana Legislators Sports Meet 2026 open. ఆ పతాకల కన్నా ఎక్కువ సపోర్ట్ కావాలి. సపోర్ట్ కొడితే పిల్లలు మీరంతా కాబోయే క్రీడాకారులు రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే తెలంగాణ పాఠశాల విద్యార్థులు ఐ రిక్వెస్ట్ దయచేసి ఎమ్మెల్యేలు అందరూ కూర్చోవాలి. సీఎం గారు కూడా కూర్చుంటారు. ముందు ఎవరు రావద్దు. ఎవరైతే పేర్లు పిలుస్తారో ఆ పార్టిసిపేషన్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు డిక్లేర్ ది టగ్ ఆఫ్ వార్. వారు ఇనాగ్రేట్ చేస్తారు. టగ్ ఆఫ్ వార్ తో ఇవాల్టి స్పోర్ట్స్ ఈవినింగ్ ని ఇనాగ్రేట్ చేయబోతున్నాము. టీమ్ డెక్కన్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు, డాక్టర్ రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు, అలాగే వేముల వీరేశం గారు, మేడిపల్లి సత్యం గారు, కుందూరు జయవీర్ గారు, సీనిమార్ మల్లన్న గారు, శ్రీపాల్ రెడ్డి గారు, వి యాదవ్ రెడ్డి గారు, టి మత్స్యవన్ గారు, గణేష్ గారు, టీమ్ కాకతీయ అనిరుద్ రెడ్డి గారు, వాకి శ్రీహర్ గారు, పాల్వా హరీష్ గారు, బీర్లా ఐలయ్య గారు, లక్ష్మారెడ్డి గారు, టి రామ్మోహన్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, కెఆర్ నాగరాజ్ గారు, మంకెన కోటిరెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు, అద్దంకి దయాకర్ గారు, కవంపల్లి సత్యనారాయణరావు గారు. ఆల్ రైట్, టీమ్ డెక్కన్ వర్సెస్ టీమ్ కాకతీయ పార్టిసిపేట్ చేయబోతున్నారు టగ్ ఆఫ్ వార్ లో. ఇప్పుడు ఒక గొప్ప క్రీడా స్ఫూర్తిని మనం అందరం చూడబోతున్నాము. దిస్ ఈస్ ఇన్క్రెడిబుల్ మూమెంట్. గెట్ ఫిట్, లీడ్ ఫిట్. ఫిట్నెస్ ఫర్ ఆల్ లెజిస్లేటర్స్. టీమ్ డక్కన్ అండ్ టీమ్ కాకతీయ, మీరు మైదానంలోకి వచ్చిన తర్వాత క్రీడాకారులుగా క్రమశిక్షణతో ఉండాలి. నియమాలు పాటిస్తామని ఇప్పుడే ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చారు. మీ ఆటను శాసన మండలి చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ గారు గమనిస్తున్నారు. ఎటువంటి తొందర ఉండొద్దు. రెడీ కావాలి. రవీందర్ సార్.